ధ్యాన భాగము యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనము వరకు. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికి యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను. తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని వ్రేలాడదీసెను. వారి శవములు సాయంకాలము వరకు ఆ చెట్ల మీద వ్రేలాడుచుండెను. ప్రొద్దుగ్రుంకు సమయమున యెహోషువ సెలవియ్యగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్ళు నేటివరకూ ఉన్నవి. యెహోషువ కనాను దేశాన్ని స్వాధీనం చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు వారి పితరులకు వాగ్దానం చేసినటువంటి ఆ భూమిని వీరికి అనుగ్రహిస్తున్నారు. వీరు యుద్ధాలు చేసి ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నారు. అవతల వాళ్ళే యుద్ధానికి వీళ్ళ మీదకి వచ్చేటట్లుగా దేవుడు వారి హృదయాన్ని కఠినపరిచి వీరి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు వారు జయించి ఆ ప్రాంతాలని స్వాధీనం చేసుకుంటూ వస్తున్నారు. వీరితో గిబియోనీయులు అనేటువంటి వారు 4 ఊర్లలో వాళ్ళు నిబంధన చేసుకున్నారు. దానివలన కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఆ ఊరుల మీదకి యెరూషలేము, హెబ్రోను మొదలైనటువంటి పట్టణాల రాజులు 5 రాజులు వచ్చి ఈ గిబియోను ప్రాంతం మీదకి యుద్ధం చేద్దాము అని ప్రయత్నం చేశారు. అప్పుడు ఇశ్రాయేలీలు గిబియోనీయుల కొరకు యుద్ధం చేశారు. ఇశ్రాయేలీలు చేసిన యుద్ధం కంటే యెహోవా దేవుడు ఆకాశం నుండి కురిపించినటువంటి వడగండ్లు చాలా భయంకరంగా బేత్‌హోరోను, దక్షిణపు బేత్‌హోరోను మధ్య క్రిందికి అజేకా వరకు చాలా గొప్ప వడగండ్లతో అనేక మందిని చంపినారు. ఇశ్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ అయ్యిరి అనేటువంటి మాట మనం చూస్తాం. ఈ యొక్క యుద్ధం సందర్భంలోనే యెహోషువ, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోనులో నిలువుము అనేటువంటి ప్రార్థన కూడా చేశాడు. సరే, యుద్ధం వీళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత ఈ 5 రాజులు పారిపోయి ఒక గుహలో దాక్కున్నారు. మక్కేదా అనేటువంటి గుహ అక్కడ ఆ ప్రాంతంలో. సో వీళ్ళు వచ్చే వరకు రాళ్ళను అడ్డగా వేసి మనుషులు కాపలా ఉన్నారు. యెహోషువ వచ్చిన తర్వాత, నాయకులు వచ్చిన తర్వాత తెరిచారు. సాయంత్రం చేసి తెరిచిన తర్వాత ఈ రాజులు యెరూషలేము, హెబ్రోను, లాకీషు, ఎగ్లోను ఈ 5 రాజుల్ని బయటికి తీసుకొచ్చారు. యార్మూతు మొదలైన వారు తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారంటే 24వ వచనం చూడండి. వారు ఆ రాజులను వెలుపలకు రప్పించి యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులను అందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడ మీద మీ పాదములను ఉంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములను ఉంచిరి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జయడకుడి, దృఢత్వం వహించి ధైర్యముగా నుండి, మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయునని. తర్వాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరిదీశాను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను అనే మాటలు మనం చూస్తాం. సో ఇక్కడ వీళ్ళని కొట్టి చంపి ఉరేసేయచ్చు, లేకపోతే ఉరేసి చంపవచ్చు. కానీ యెహోషువ చేసిన పని ఏంటంటే ఈ 5 రాజుల్ని మెడల మీద ఈ యుద్ధానికి వెళ్ళినటువంటి నాయకుల యొక్క కాళ్ళు పెట్టించాడు. ఏంటి, ఈ వారి యొక్క పాదములు ఉంచి, మీరు భయపడకుడి, దేవుడు మీకు సహాయం చేస్తాడు అనేటువంటి మాటల్ని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఎందుకు మెడల మీద పాదాలు పెట్టారు? వాళ్ళు ఏమైనా చెట్టు దొంగల కాళ్ళు వేసి ఇలాగా పైకెత్తి నరకడానికి కాదు. వాళ్ళు కొట్టి చంపారు తప్ప కాలుతో తొక్కి చంపలేదు. ఎందుకు కాళ్ళ క్రింద ఈ 5 రాజుల యొక్క మెడలను ఉంచారు అంటే అది
పాదపీఠము యొక్క వేదాంతానికి సంబంధించిన విషయం. పూర్వకాలంలో రాజుల యొక్క పాదపీఠం అంటే కాలు సింహాసనం మీద కూర్చున్నప్పుడు క్రింద ఒక పీట ఉంటుంది, ఎత్తుగా ఎలా పెట్టుకోవడానికి, కాళ్ళు పెట్టుకోవడానికి. మన బైబిల్ స్టడీలో మీకు ఐగుప్తు గురించి చెప్పినప్పుడు చూపించాను. ఈ పిరమిడ్లు అవి దొరికినటువంటి పాదపీఠాలు. ఈ పాదపీఠం మీద ఏముంటుందంటే శత్రువుల యొక్క రాజుల యొక్క బొమ్మలు ఉంటాయన్నమాట. అంటే తన యొక్క సామంతులు లేకపోతే తను జయించినటువంటి రాజుల యొక్క బొమ్మలు ఉంటాయి. ఈయన కాళ్ళు దాని మీద పెట్టుకుంటాడు. అంటే ఏంటంటే వాళ్ళు నా క్రింద ఉన్నారు. దేవుడు ఈ శత్రువులను నా క్రాళ్ళ క్రింద ఉంచాడని దేవుని యేసుక్రీస్తు వారితో చెప్తూ 110వ కీర్తన చూడండి. 110వ కీర్తన మొదటి చరణం నుంచి మనం చూస్తే ఈ ఇమేజరీని వాడతాడు. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. నీ పాదములకు పీఠముగా చేయు వరకు. ఈ పాదములకు పీఠముగా, ఈ బల్లగా ఈ చేయడానికి ఎవరు అంటే శత్రువులను దేవుడు వాడుకున్నాడు. ఈ కీర్తన, ఈ వచనాన్ని చాలాసార్లు క్రొత్త నిబంధనలో మనకి చూపించినారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తే చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. మార్కు సువార్త 12వ అధ్యాయము 36వ వచనం, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను అని దావీదు పరిశుద్ధాత్మ వలన చెప్పాను. లూకాసు వార్త 20వ అధ్యాయము 42వ వచనం. లూకాసు వార్త 20వ అధ్యాయము 42వ వచనం, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. అదే పత్రిక 10వ అధ్యాయం 12వ వచనము, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. మెస్సియానిక్ ప్రామిస్ అనేది, మెస్సియాను గూర్చినటువంటి వాగ్దానంలో ఉన్నది ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు వారి శత్రువులను ఈ అట్టర్ డిఫీట్ అనమాట, అంటే పరిపూర్ణమైనటువంటి ఓటమిని అవతల వారికి ఇస్తాడు. సో వారిని పాదముల క్రింద ఉంచుతాడు. యేసుక్రీస్తు కూడా మనకి వాగ్దానం చేసినాడు. రోమీలకు రాయబడిన పత్రిక 16వ అధ్యాయము ఇదే ఇమేజరీకి సంబంధించినటువంటి విషయం. చివరి వచనాలు చూడండి. 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును అన్నాడు. సో విశ్వాసులైన వారి యొక్క పాదముల క్రింద అపవాది యొక్క మెడను ఉంచుతాడట దేవుడు. సో అదొక సింబాలిక్, అదొక సైన్. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 25వ వచనములో ఆయన మాట్లాడుతూ, ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను. యేసుక్రీస్తు కూడా వెయిట్ చేస్తున్నాడు ఈ కంప్లీట్గా విజయాన్ని సాధించడానికి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కనుక ఇక్కడ యెహోషువ ఒక సైన్, ఒక రూపకంగా కనిపించేటువంటి విధానంలో ఆ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. వాళ్ళు ఊరేసాడు. జాన భాగంలోకి వస్తే వాళ్ళు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వేలాడారు. 27వ వచనం, ప్రొద్దుగ్రుంకు సమయమని యెహోషువ సెలవేయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి, వాళ్ళు 5 రాజులు పారిపోయి యుద్ధంలో నుంచి గుహలో దాక్కున్నారు.
ఎవరు చూడరు మమ్మల్ని, ఏ విధమైన కత్తి మా మీద ఆడదు, ఏ బల్లెమో ఏ బాణము మా మీదకి రాదు అని. అది వారికి ఆశ్రయపురం, అది వారు నమ్ముకున్నటువంటి కేడెము, డాలు. శత్రువుల నుండి వారిని ప్రొటెక్ట్ చేసేటువంటి, వారిని సంరక్షించేటువంటి చాలా ప్రాముఖ్యమైనది ఈ గుహ. దేవుడు నా కేడెము, నా ఆశ్రయదుర్గము, ఆయన నా రాయి, నా బండ, నేను నమ్ముకొను నా దేవుడు అని కాకుండా, దేవునికి బయట ఆశ్రయించేటువంటి, దేవుడు కాక మరొక విషయాన్ని ఆశ్రయదుర్గముగా చేసుకున్నటువంటి వ్యక్తులు, దేవుడు నా భవిష్యత్తుకు ఆధారం, దేవుడు నన్ను భవిష్యత్తులోనికి నడిపిస్తాడు అని కాకుండా, డబ్బే నాకు ప్రాపకము, ఒకని ఆస్తి విస్తరించుట వాని జీవమునకు మూలము అని డబ్బును పట్టుకుని భవిష్యత్తులోనికి వెళ్ళేవారు, వైద్యులను పట్టుకుని భవిష్యత్తులోనికి వెళ్ళేవారు, లేకపోతే ఇంకోటి సంబంధ బాంధవ్యాల ఆస్తిపాస్తులు పట్టుకుని భవిష్యత్తులో ఎవరైనా కానీ, ఇక్కడ ఈ సైన్ ఏంటంటే దేవుడు తప్ప మరి దేనిని ఆశ్రయించిన ఆ ఆశ్రయములోనే, ఆ ఆశ్రయమే నీకు సమాధి అయిపోద్ది. అది వీళ్ళు ఆ గుహలో దాక్కున్నారు, చివరికి ఆ శవాలు ఎక్కడికి వెళ్ళాయి అంటే ఆ గుహలోనే ఉన్నాయి. వాళ్ళ సమాధి ఏంటి? 5 రాజుల సమాధి ఏంటంటే ఆ గుహ. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏం లేదు. యోనా గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తూ చెప్తాడు, అసత్యమైన వ్యర్థ దేవతల యందు నమ్మకముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు అన్నాడు. తమ కృపాధారమును విసర్జింతురు. ఎవరు? అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యం ఉంచువారు, విశ్వాసం ఉంచువారు, నమ్మకం ఉంచువారు. ఎవరు మన ఆశ్రయపురము, ఎవరు మనము దాక్కునేటువంటి స్థలము? మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ పదాలు ఏది? ఆయనే నా కోట, నా ఆశ్రయము, నా దుర్గము, నేను నమ్ముకొను నా దేవుడు. 18వ కీర్తన 2వ చరణం, ఆయన నా కోట, నా కేడము, నా ఆశ్రయదుర్గము, నా ఆశ్రయం. సో కాబట్టి ఇక్కడ చాలా చక్కటి సింబాలిక్గా యెహోషువ చేస్తున్నాడు. వాళ్ళ యొక్క ఆశ్రయము వారి సమాధి. తర్వాత 27వ వచనంలో చూడండి, ఆ శవములను పడవేసి ఆ గుహద్వారమును గొప్ప రాళ్లను వేసిరి, ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి. ఇది 3వ సింబాలిక్ యాక్ట్. మొట్టమొదటిగా మెల్ల మీద కాలు పెట్టించాడు, రెండవదిగా ఆశ్రయాన్నే సమాధిగా మార్చాడు, మూడవదిగా అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు వేశాడు. ఆ రాళ్ళు నేటి వరకు అంటే జ్ఞాపక సూచనలు. యెహోషువ గ్రంథంలో మనం చూస్తాము, వాళ్ళు యొర్దాను నదిని దాటారు. మనం ధ్యానం చేసినాం. ఆ నది లోపల నీళ్ళు ఆరిన తర్వాత అక్కడ 12 రాళ్ళు నిలబెట్టాడు యెహోషువ. తర్వాత నీటి చేత కప్పబడ్డాయి. అదేవిధంగా దేవుడు సెలవిచ్చినట్లుగా ఆ నడుమ ఆ మందసం దగ్గరలో ఉన్నటువంటి కొన్ని రాళ్ళు నది బయటికి తీసుకుని వచ్చి వాటిని ఒక కుప్ప కింద పెట్టారు. అక్కడ ఆ గిల్గాల్లో ఏంటవి అంటే, దేవుడు ఈ నదిలో నుంచి మన తీసుకొచ్చాడని మన పిల్లలకి సాక్ష్యం చెప్పడానికి అని చెప్పాడు. జ్ఞాపకార్థమైన కృతజ్ఞతాపూర్వకమైనటువంటి సూచకం. ఆకాను చాలా భయంకరమైన తప్పు చేశాడు. కుటుంబాన్ని రాళ్ళతో కొట్టారు, కాల్చారు. తర్వాత అక్కడ రాళ్ళు కొప్పేశారు. దానికి ఆకోరు లోయ అని పేరు పెట్టారు, శ్రమ లోయ అని. ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి. 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం చివరి వచనం. ఆ తర్వాత మనము గత వారంలో చూసినాము, యాబాలు కొండపైన ఈయన ఏం చేశాడు? కారు రాళ్లను తీసి బలిపీఠమును కట్టాడు. నిబంధన పునరుద్ధరణ జ్ఞాపకార్థం. అదే కొండపైన పెద్ద పెద్ద రాళ్ళు నిలబెట్టి సున్నం పామి ధర్మశాస్త్రాన్ని దానిపైన వ్రాసాడు. జ్ఞాపకార్థ శిలాశాసనాలు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తాం, ఈ గుహలో గుహద్వారం దగ్గర రాళ్ళు వేశాడు. ఇక్కడ 5 రాజులు చచ్చినారు దేవునికి వ్యతిరేకంగా నిలవబడి అని జ్ఞాపకం చేయడానికి తర్వాతి తరాలకు జ్ఞాపకార్థముగా,
తర్వాతి తరాలకి ఒక వార్నింగ్గా దేవునిలో జీవించినట్లుగా, వారి విశ్వాసపు యాత్ర ముందుకు సాగునట్లుగా దేవుడు వారికి ఇచ్చిన విజయాలు, దేవుడు వారికి ఇచ్చినటువంటి తీర్పులు సమస్తాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి ఈ రాళ్లను వాడుతున్నాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 26, 27 వచనాల్లో కూడా ఒక పెద్ద శిలను నిలబెట్టి అక్కడ ఈ శిల వింట ఉంది, ఈ మాటలు నిబంధన అని చెప్తాడు. సాక్ష్య శిల అంటాం దాన్ని. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు నేను 3 రకాలైనటువంటి విషయాలు చెప్పినాను. అంటే 3 సింబాలిక్ క్యాట్స్ అనేవి. ఒకటి మెడ మీద కాలు పెట్టారు. ఎన్ని డబ్బులు అవుతాయండి మెడ మీద కాలు పెట్టడానికి? మెడ మీద కాలు పెట్టడానికి శత్రువు మెడ మీదకి ఎంత డబ్బులు అవుతాయి? రూపాయి అవ్వదు. ఒక వ్యక్తి దాక్కున్న ఆశ్రయాన్ని సమాధిగా మార్చడానికి ఎన్ని డబ్బులు అవుతాయి? రూపాయి అవ్వదు. అక్కడ చుట్టూ ఉన్న రాళ్ళుని, యోర్దాన్లో నుంచి రాళ్ళు బయటికి తేవడానికి, లేకపోతే ఆకాను శవం పైన రాళ్ళు నిలవబెట్టడానికి, లేకపోతే ఈ గుహ దగ్గర రాళ్ళు నిలవబెట్టడానికి, ఒక సాక్ష్యశీలను తీసుకురావడానికి, యాబాలు కొండపైన రాళ్ళు నిలబెట్టి బలిపీఠం కట్టడానికి, ఆ రాళ్ళు కొనడానికి ఎన్ని డబ్బులు అవుతాయి? రూపాయి అవ్వదు. ఇశ్రాయేలీల యొక్క భవిష్యత్తు, వారి బిడ్డల యొక్క భవిష్యత్తు క్షేమకరంగా వెళ్ళడానికి పదే పదే దేవుని గూర్చినటువంటి విజయాలు, దేవుని గూర్చినటువంటి హెచ్చరికలను ఆ తరము వారు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ జ్ఞాపకార్థ సూచనలు ఏంటి అంటే రూపాయి కూడా అవనటువంటి సూచికలు. ఇది మనం నేర్చుకోవాలండి. కృతజ్ఞతా హృదయాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు నేర్పిస్తారు మనకి? జ్ఞాపకార్థం మనకి రిమైండ్ చేస్తూ ఉంటాయి. ఏంటవి? రాళ్ళు. మనకి ఆకులు, అలములు ప్రతి దగ్గర ఎలా కనబడతాయో, ఇశ్రాయేల్ దేశంలో రాళ్ళు అట్లా ఉంటాయి. ఎవరన్నా కొట్టాలంటే చేతికి వెంటనే రాయి అంకుతుంది. ఎక్కడ పడితే అక్కడే రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళతో కుప్పల కింద వేసుకుంటారు. యాకోబు లాంటి వాడు ఆ రాళ్ళ మీద పడుకుంటాడు. ఆ రాళ్ళని సాక్షి కుప్పగా వేస్తాడు యాకోబు లాంటి వాళ్ళు. ఎక్కడైనా రాళ్ళే, ఎందుకంటే వాళ్ళకి సమృద్ధి అయిన రాళ్ళు చీప్గా దొరుకుతాయి. ఎక్కడికి అక్కడే ఉంటాయి రాళ్ళు. రోజు చూసేటువంటి రాళ్ళు ప్రతిరోజు అందుబాటులో, ప్రతి ఒక్కరికి, డబ్బు ఉన్నవాడికి డబ్బు లేని వాడికి కూడా అందుబాటులో ఉండేటువంటి రాళ్ళు, సమృద్ధిగా ఉన్నటువంటి రాళ్ళు, రూపాయి ఖర్చు కానటువంటి రాళ్ళు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. వారి యొక్క భవిష్యత్ తరాలు ప్రమాదంలోనికి వెళ్ళిపోకుండా, శాపగ్రస్తమైన రీతిలో యెహోవా దేవునికి దూరం కాకుండా దేవుడు వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే, మీరు బంగారంతో ఇంత స్తూపాన్ని చేయండి, ఇంత పైలాన్ని కట్టండి, మీరు చక్కగా అని చెప్పలేదు. ఫ్రీగా, ప్లింటి, సమృద్ధిగా ఉన్నటువంటి వాటితోనే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. అంటే జ్ఞాపకము అనేది ఆధ్యాత్మిక జీవితాన్ని చెక్కేటువంటి ఈ జ్ఞాపకార్థాలు అనేవి, ఈ సూచకాలు అనేవి ఖరీదుతో కూడినవా, ఖరీదు కలిగినవా, అవి ఎలాంటివా, దేంతో చేశారు, అది కాదు ఇష్యూ. విషయం ఏంటంటే జ్ఞాపకము చేసుకునేటువంటి క్రమశిక్షణ. ఇక్కడ కుప్పగా వేసిన రాయికి పక్కనున్న రాయికి పెద్ద తేడా ఏం లేదు, అదే రాయి. కానీ ఈ కుప్పగా వేసిన రాయికి ఒక అర్థాన్ని ఇస్తున్నారు వీళ్ళు. వాళ్ళ నిబంధనలోనికి ఆ కుప్పను తీసుకొస్తున్నారు. నేటి వరకు అది ఎక్కడ ఉంది అన్నట్లు చెప్పుకునేటట్లుగా ఆ యొక్క కుప్పకి ఒక స్టోరీని ఇస్తూ ఉన్నారు, ఒక వృత్తాంతాన్ని ఇస్తున్నారు, ఒక గతాన్ని, జ్ఞాపకాన్ని ఇస్తున్నారు. సో ఇక్కడ 12 రాళ్ళు ఉన్నాయి, లేకపోతే కొన్ని రాళ్ళు ఉన్నాయి, ఆ పక్కనే బోలని రాళ్ళు ఉన్నాయి. ఏ రాళ్ళు నుంచి వేరేరో ఆ రాళ్ళు అక్కడే ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళకు ఒక స్టోరీ ఉంది, ఈ రాళ్ళకు ఒక డైలాగ్ ఉంది, ఈ రాళ్ళకి ఒక పర్పస్ ఉంది. ఈ చుట్టూ ఉన్న రాళ్ళకి లేదు. అది అనుదినము చూచేటువంటి వాటిలో జ్ఞాపకము అనేటువంటి క్రమశిక్షణ కొరకు మనం వాటికి స్టోరీని ఇవ్వాలి.
నిబంధననివ్వాలి, ఒక సింబల్నివ్వాలి. ఈరోజు ఈ ఈ ఈ మన మన యొక్క జనరేషన్స్ ఎట్లాంటివంటే ఆ, పెళ్లి చూపులు అవగానే ఓకే అనుకుంటే ఒక రింగు, మళ్ళీ నిశ్చితార్థం ఇంకో రింగు, మళ్ళీ పెళ్ళికి ఇంకో రింగు. ఇన్ని రింగులు ఉన్నా కానీ వీళ్ళిద్దరి మధ్య కాపురం తిరంగా ఉండదు. ఇవి చాలా సింబాలిక్. అయ్యి బాబాయ్, నాకు అక్కడ ఫలానా షాపులో అయితే తప్ప నాకు ఇంకో దిక్కున రింగ్ వద్దు అంటాడు ఒకడు. ఇంకొకడు అబ్బాయి నాకు ప్లాటినం రింగ్ అయితే తప్ప నేను నిశ్చితార్థానికి రానంటాడు. ఇంత ఖరీదైన సింబల్స్ దేనికి? నీ నాకు వివాహం అయింది, నా భార్య ఇంటి దగ్గర ఉంది, లేకపోతే నాకు పిల్లలు ఉన్నారు, ఒక భార్య, నేను వివాహితుడిని అని జ్ఞాపకం చేసేటువంటి ఈ రింగ్ పెట్టుకుని నువ్వు చేసేటువంటి కన్వర్సేషన్స్, నువ్వు చూసేటువంటి ఫోన్లో చూసే విషయాలు, నీ రిలేషన్స్ ఎంత పనికిమాలినవి. ఇంకెందుకు ఆ రింగు? తాకడ పెట్టవచ్చు కదా. ఏది నీకు జ్ఞాపకం చేయడానికి వెడ్డింగ్ రింగ్ ఉందో బోలు డబ్బులు పెట్టి, అది ప్లాటినము, దానికి ఒక డిజైను, అందు మీద పూర్వకాలం అయితే మళ్ళీ మన పేర్లు. ఆ నిబంధనను నీకు జ్ఞాపకం చేయకపోతే ఉపయోగం ఏంటి? సో మన యొక్క బర్త్డేస్, మన వెడ్డింగ్స్, మనకు సంబంధించిన ప్రేయర్స్, రకరకాల ఫంక్షన్స్, ఇవన్నీ మనం చాలా ఖర్చుతో చేస్తాం. అసలు ఫంక్షన్ మర్చిపోతాం. వాళ్ళు రాళ్ళుతోనేనండి చేసింది, కానీ వాళ్ళు తప్పిపోకుండా, వాళ్ళ జీవితాలు విశ్వాస పాత్రులుగా ఉండకుండా, వేరే లెవెల్కి వెళ్ళిపోకుండా, కృతజ్ఞులుగా కాకుండా ఉండేటట్లుగా కాపాడే ఆ సూచికలు. సో విషయము జ్ఞాపకం ఉంచుకునేటువంటి హృదయం, కృతజ్ఞత చూపేటువంటి హృదయం, దేవునికి భయపడేటువంటి హృదయం. ఏంటి, గతాన్ని రిమైండ్ చేసుకునేటువంటి విధానంలో చేయాలి తప్ప వేరే రూపంలో కాదు. మనం చాలా విషయాలను ఈ విధమైనటువంటి అర్థాన్ని అందులోకి చొప్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మనము కుటుంబాల్లో ఈ సింబల్స్ని ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తు మామూలు ఎవరి రొట్టె తీసుకున్నాడు, రొట్టె పైకెత్తాడు, విరిచాడు, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయుడి అని. రోజు తినే రొట్టె యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసే వస్తువు అయిపోయింది. ప్రతిరోజు బువ్వ తింటారు, ఉదయం తింటారు, మధ్యాహ్నం తింటారు, సాయంత్రం తింటారు. ప్రతిసారి యేసు జ్ఞాపకం వస్తుంది. వాళ్ళు బువ్వ తిన్న ప్రతిసారి ప్రభు జ్ఞాపకం. ఒక ప్రార్థన, ఒక లేఖనము, ఒక కృతజ్ఞత, ఈ సాధారణమైనటువంటి ఎలిమెంట్ని ఎక్స్ట్రాడినరీగా వారి జీవితాల్ని పదిలపరిచే విధంగా, ఆయన మాకు జీవాహారం, ఆయన మా అనుదినాహారాన్ని అనుగ్రహించేవాడు, కృతజ్ఞత వచనం చెప్పి ఏది పుచ్చుకున్నా కానీ అది పవిత్రమే. ఇది జ్ఞాపకం చేస్తాయి. మనం తినే ప్రతిరోజు బువ్వ ప్రభు ఇచ్చింది, ప్రభు పవిత్రపరుస్తున్నాడు, జ్ఞాపకం చేస్తుంది. సో చాలా విషయాలు మన జీవితంలో చాలా విషయాల్ని మనం రిడీమ్ చేసుకోవాలి. సాధారణ విషయాలు, మనం పాడుకునే పాటలు దానికి అర్థాన్ని ఇవ్వాలి, అంటే పురుషోత్తమ చౌదరి గారు మనం పాడుకున్న సకలేంద్రియములారా, ఆయన వృద్ధాప్యంలోకి వచ్చేసాడు, శరీరం అంతా సాగిపోయింది, ఇప్పుడు జ్ఞాపకం చేసి ఏంటి ప్రతి దానికి అర్థాన్ని ఇస్తున్నాడు. శ్రవణేంద్రియమా, రకరకాల శబ్దాలను విన్నావు, అయిపోయింది నీ పని, చెవుడు వచ్చేసింది నీకు, ఇప్పుడు ఏంటి నీ పని అంటే ఆయన యొక్క బోర శబ్దం రాబోతుంది, ఆ శబ్దాన్ని వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీకు బాయ్ చెప్తాను. సింపుల్ అండి. మనతో ఉండేటువంటి ఈ శరీరానికి మనం చాలా మీనింగ్ని ఆపాదించవచ్చు, జ్ఞాపకంగా చేయొచ్చు, ప్రభువును జ్ఞాపకం చేసే విధంగా మనం చేయొచ్చు. తాండ్ర అల్లినట్టుగా ఒక్కొక్కసారి అప్పుడప్పుడు మనం పాడినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, ఆ పాటలకి కొన్ని వృత్తాంతాలు యాడ్ అయినప్పుడు మన జీవితాల్లో, మన మెమరీస్లో అవి చాలా బలంగా పొర మీద పొరలాగా అట్లాగా పేరుకుంటూ వెళ్తాయి.
నావన్నీ అంగీకరించు మీ దేవా అనే పాట నేను మామూలుగా పాడేవాను. కరోనా టైంలో ఏంటి, నీ సేవ జరిగేడు నీ ఆలయమునకు నాశాచే నడిపించు మరణ పదములు. ఆ పాట నేను ఎప్పుడు పాడినా ఆ చరణం దగ్గర రావడానికి అవన్నీ జ్ఞాపకం వచ్చేస్తాయి. మరలా నీ సన్నిధికి రావడానికి నాకు ఆరోగ్యం ఇవ్వు ప్రభువా. మళ్ళీ వచ్చే వారం నేను ఐసీయూలో ఉంటానో నీ సన్నిధిలోకి వస్తానో నాకు తెలీదు. అటు ప్రభువా దయతో నా పాదాలను మరలా నీ సన్నిధిలోనికి నడిపించు. పాటలకు అర్థం వేరే లెవెల్కి వెళ్తుంది. అందుకు పాటలు పాడేది అర్థవంతంగా. అందుకు మన పాటల పుస్తకం మనకు ఉండాలనేది. ఉదయాన్నే లెగుస్తావు, మోకరిస్తావు, నీకు చాలా బర్డెన్ ఉంది, పాట పాడుతూ ఉంటావు, నీ కన్నీళ్ళ ఆ పాటల పుస్తకం మీద ఉంటాయి. మన కన్నీటి చేత తడిచినటువంటి పాటల పుస్తకం మన బైబిల్. మనం ఆరాధించేటప్పుడు ఈ పేజీల మధ్యలో చచ్చిపోయిన దోమల యొక్క రక్తం వీటితో నిండినటువంటి పాటల పుస్తకం ఎన్నో జ్ఞాపకాలు తీసుకొస్తుంది. నువ్వు ట్రాక్లో ఉండేటట్లుగా, క్రైస్తవ జీవితాన్ని నమ్మకంగా ముందుకు నడిపించేటట్లుగా ఈ సింబాలిక్ యాడ్స్ అనేవి పనిచేస్తాయి. మన భవిష్యత్ తరాల్ని, మనల్ని ఒక ట్రాక్లో ఉంచేటువంటి విధానంలో మన అనుదిన జీవితంలో ఉండేటువంటి కార్యాలకు అర్థాన్ని ఇవ్వడానికి, జ్ఞాపకార్థంగా మార్చడానికి, కృతజ్ఞతతో బ్రతకడానికి మనం మార్పు చెందుదాం గాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. నీ యందు విశ్వాసంలో ఎదగడానికి మేమేదో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ మేము ప్రతిరోజు చూచేటువంటి, అనుభవించేటువంటి, చివరికి మా శరీరము, మా శరీర అవయవములకు, మా పాటలకు, మా వెడ్డింగ్ వావ్స్కు, గుర్తులకు మేము మీరు చేసిన ఘనకార్యాలను ఆపాదించడానికి, జ్ఞాపకార్థములుగా ప్రతిష్ఠించడానికి యెహోషువ వలె మమ్మల్ని హెచ్చరించేటువంటి ఐటమ్స్గా వాటిని ఉంచడానికి, అర్థవంతంగా మా భోజనపు ప్రార్థన మేము చేయడానికి మాకు నేర్పించండి. మా పూర్వీకులు మాకు నేర్పించినటువంటి అన్నం తినేటువంటి ప్రార్థనలు ఎట్లాంటివి మేమేదో రష్ అవర్లో ఏదో చేసుకుంటూ వెళ్ళిపోకుండా అర్థవంతంగా మా ఆధ్యాత్మిక జీవితాలను కట్టునట్లుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, మేము హెచ్చరిక నొందునట్లుగా కీర్తనలు పాడడానికి, మా కీర్తనల పుస్తకాలను మేము వాడడానికి మాకు నేర్పించండి, కృప చూపండి. మా హృదయాన్ని బలోపేతం చేయండి. యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.